హాయ్ అండి. మేమైతే ఫ్రెండ్స్‌తో గోవా వెళ్ళామండి. గోవాలో అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నేనైతే ఫస్ట్ బోట్ రైడింగ్‌కి వెళ్దామని చెప్పేసి రైడింగ్‌కి వెళ్ళానండి. నాకైతే చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మా వాళ్ళందరూ కలిసి స్నో పార్క్‌కి వెళ్దామని చెప్పేసి అన్నారు. స్నో పార్క్‌కి వెళ్ళాం. స్నో పార్క్‌లో అయితే వాళ్ళు సాంగ్స్ ఏసారు. మా వోళ్ళు డాన్సులు చేసి ఇంకా చిందులేసి చితక్కొట్టేసారండి. మామూలుగా లేదు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్ ఏస్తూ ఉంటామండి. ఇలాగా బయటికెళ్తుంటాం. అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్ గట్టా. వెళ్ళేటప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడూ మనం జాబ్ చేస్తూ అలా కష్టపడుతూ ఉంటుంటాం కదా! ఇది చూడండి మా వోడు ఫైనల్‌గా ఇంకెందుకు చిన్న పిల్లలు ఆడుకునే దగ్గరికెళ్ళి జారుడు బల్ల ఆడుతున్నాడండి. అలాగా చిన్న పిల్లలు అయిపోయారండి అందరూ కూడా. ఆ తర్వాత బోట్ తీసుకున్నామండి. బోట్ తీసుకొని మేమైతే బోట్ రైడింగ్‌కెళ్ళాం. బోట్ రైడింగ్‌కెళ్ళాం కానీ మా వోళ్ళు డాన్స్ చేద్దామన్నారు బోట్‌లో. మేము వెళ్తున్న బోట్‌లో ఇంకెందుకని సాంగ్స్ యేసేసి డాన్స్ చేశామండి. చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవ్వం. మీలో ఎంతమందండి ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటారో కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి స్కూబా డైవ్ అంటే చాలా ఇష్టమండి. నాకు స్విమ్మింగ్ కూడా వచ్చండి. నేనైతే ఈ స్కూబా డైవ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశానండి. ఫిషెస్‌తో ఆటిలతో కిందకి తీసుకెళ్లారు. చాలా బాగుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా బయటికెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. మీలో ఎంతమంది ఇలాగ ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.